తిరుమలలో జరిగే పవిత్ర తీర్థాలలో తుంబురు తీర్థ ముక్కోటి కూడా ఒకటి. తుంబురు తీర్థానికి గంధర్వుడైన తుంబురుని నామంతో ప్రాశస్త్యం వచ్చింది. వరాహ పురాణం ప్రకారం సౌరమాసమైన మీనమాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలు ఈ తీర్థంలో స్నానం చేస్తారని విశ్వాసం. ఈ రోజున స్నానం చేస్తే విశేష పుణ్యఫలం లభించి పునర్జన్మ ఉండదని చెబుతారు. మండు టెండల్లోనూ చల్లని జల సవ్వడులతో హృదయాన్ని తడిపే దివ్య ప్రదేశం, రెండు కొండల మధ్య విరిగి దారిచ్చినట్లుగా కనిపించే ఎత్తైన కోన, పచ్చని ప్రకృతి ఒడిలో శిలా సౌందర్యంతో భక్తిని మేల్కొలిపే పవిత్ర క్షేత్రమే ఈ తుంబురు తీర్థం. ఇది కేవలం ప్రకృతి రమణీయత మాత్రమే కాదు, భక్తి, వైరాగ్యం, ముక్తి మార్గాలను సూచించే ఆధ్యాత్మిక సాధనా స్థలం. స్కాంద పురాణం ప్రకారం గంధర్వుని శాపంతో ఓ స్త్రీ అగస్త్య మహర్షి ఉపదేశంతో శాప విమోచనం పొంది గంధర్వ రూపం పొందిందని, అప్పటి నుంచి ఈ ప్రదేశం తుంబురు తీర్థంగా ప్రసిద్ధి చెందిందని మరో కథనం. ఇంకో విశిష్ట గాథ ప్రకారం 19వ శతాబ్దంలో భక్త శిరోమణి తరిగొండ వెంగమాంబ ఇక్కడే శ్రీ వెంకటేశ్వరుని ధ్యానం చేసి తపస్సు చేశారు. ఆమె భక్తి ఈ తీర్థ పవిత్రతను మరింత పెంచిందని విశ్వాసం. శ్రీ శేషాచలం జంతుకోటికి ఆలవాలమై ఔషధ వృక్షాలకు నిలయమై ఉండడమే కాదు, అనేక పవిత్ర జల సంపదలకు నిలయాలుగా పురాణాల్లో వర్ణించబడింది. బ్రహ్మపురాణం, స్కాంద పురాణాల ప్రకారం తిరుమలగిరిలో సుమారు 3 కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నట్లు పేర్కొంటారు. ఈ తీర్థాలను ధర్మరతి, జ్ఞానం, భక్తి, వైరాగ్య, ముక్తిప్రద తీర్థాలుగా విభజిస్తారు. ముక్తిప్రద తీర్థాలలో శ్రీ స్వామి పుష్కరిణి, కుమారధార తీర్థం, తుంబురు తీర్థం, రామకృష్ణ తీర్థం, ఆకాశగంగా, పాప వినాశనం, పాండవ తీర్థం వంటి తీర్థాలు ఉన్నాయి. ఆయా పుణ్య ఘడియల్లో ఈ తీర్థాల్లో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి ముక్తి సిద్ధిస్తుందని పురాణ వైశిష్ట్యం. అలా ప్రతి ఏటా ఈ తుంబురు తీర్థ ముక్కోటి ఘనంగా తిరుమలలో నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అటవీ మార్గం దాటి పవిత్ర స్నానాలు ఆచరించేందుకు తరలివస్తారు. ఇది కేవలం ఉత్సవ నిర్వహణ మాత్రమే కాదు, భక్తుల విశ్వాసానికి ఇచ్చే గౌరవం. ముక్కోటి అంటే 3 కోట్ల మంది దేవతలు. ఈ సందర్భంగా ఈ తీర్థంలో 3 కోట్ల మంది దేవతలు స్నానం చేస్తారని విశ్వాసం. ఈ రోజున ఇక్కడ స్నానం చేస్తే అన్ని పాపాలు నశించి పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణ విశ్వాసం. తిరుమల ఆలయం నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో అడవుల్లో, కొండల మధ్య ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశంలో ఈ తీర్థం నెలవై ఉంది. ఈ తీర్థాన్ని సేవించాలంటే సాధారణంగా ఏడాదిలో ఓసారి మాత్రమే భక్తులకు అనుమతి లభిస్తుంది. ఈ తీర్థానికి వెళ్లాలంటే ముందు రోజు రాత్రికే తిరుమల చేరుకుని తరువాత ఉదయాన్నే 5 గంటల నుంచి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి కొండలు, గుట్టలు, లోయల ప్రాంతంలో సుమారు 6 నుంచి 7 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కాగా గుండె, శ్వాసకోశ వ్యాధులు, స్థూలకాయం లాంటి అనారోగ్యంతో బాధపడే భక్తులను వారి అనారోగ్యం దృష్ట్యా ముందు జాగ్రత్తగా తుంబురు తీర్థానికి తిరుమల తిరుపతి దేవస్థానములు అనుమతించదు. ఇవి తుంబురు తీర్థం విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.